అర్జునుడు కన్నా ఏకలవ్యుడే గొప్ప వీలుకాడు కాబట్టి అర్జునుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. ఏకలవ్యుడు తన గురువుని ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా గౌరవ అభిమానంతో తన గ్రామానికి ఆహ్వానించాడు. అతను వాళ్ళందరినీ తాను తయారు చేసిన ద్రోణాచార్యుని విగ్రహం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ విగ్రహాన్ని భావిస్తూ అన్ని సంవత్సరాలే విలువిద్యని అభ్యసిస్తున్నానన్నాడు. అది విన్న ద్రోణాచార్యుడు ఒక పక్క ఆనందంతో పొంగిపోయిన అర్జునుడు కన్నా ఏకలవ్యుడే గొప్ప వీలుకాడు కాబట్టి అర్జునుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. పక్కనున్న దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుని దగ్గరికి వెళ్లి, మిత్రమా ఏకలవ్య, నీలాంటి వీరుని నిన్ను ఎప్పుడు చూడలేదు. ఎన్ని రాజ్యాలు వెతికినా నీలాంటి వీడు కనబడడు. నిన్ను కలుసుకోవడమే మా జన్మకు అదృష్టంగా భావిస్తున్నాను. మా కౌరవులు 100 మంది, ఇకపై నీ ప్రాణ స్నేహితులు. నీకు మా రాజ్యంలో ఏది కావాలంటే అది ఇచ్చి బంగారం వజ్రాలు సమర్పించి సత్కరిస్తామని పొగడతలతో ముంచెత్తాడు. ఏకలవ్యుడు దుర్యోధనుడు స్నేహం లభించినందుకు అతని పొగడతలకు సంతోషించి మిత్రునిగా స్వీకరించాడు. కౌరవులు ఏకలవ్యుని చుట్టూ మూగి పాండవులను కనీసం ఏకలవ్యుని దగ్గరికి రానివ్వడం లేదు. ద్రోణాచార్యునికి విషయం అర్థమైంది. కౌరవులలో అర్జునుని మించిన వాడు ఒక్కడు లేడు. ఏకలవ్యుని మిత్రునిగా చేసుకుని అర్జును పోటీగా ఒక వీరుని దగ్గర పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని అర్థం చేసుకున్నాడు. అప్పుడు కౌరవులకు తిరిగేలేదు. అందువలన ఏదో ఒకటి చేయాలని. ఏకలవ్య, నువ్వు నన్ను మనసా వాచా కర్మన గురువుగా భావిస్తున్నావా అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు నిస్సందేహంగా గురువు గారు అని అన్నాడు. అయితే నాకు గురు దక్షిణ కావాలి, ఇస్తావా అని ద్రోణాచార్యుడు అడిగాడు. నేను ఒక వేటగాడిని, నేను మీకు గురి దక్షిణగా ఏమి ఇవ్వగలను? నా దగ్గర పులి చర్మం, ఏనుగు దంతాలు, మాంసం తప్ప ఏమీ లేవు. నేను ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను గురువు గారు అని ఏకలవ్యుడు అన్నాడు.